హాయ్ ఫ్రెండ్స్, మేము పోతున్నాం ఇప్పుడు ఒక హాఫ్ లైసెన్స్ అయితే పోతున్నాం. శ్రీధరన్ అయితే ఈయన ఉన్నాడు, అత్తలేడు. చూపిస్తా ఎట్లుంటది ఏందనేది. ఇంట్లోకి వెళ్ళిపోతే మంచిగా ఉన్నది. బయట చల్లగా ఉన్నది. శ్రీధరన్ అది ఇస్తాడు తాళం. బయట అయితే చల్లగా ఉన్నది. డోర్ అయితే వేసుకుందాం. చల్లగా ఉన్నది బయట. మనం అయితే చూసుకోవచ్చు లండన్లో అయ్యో రోడ్లు ఎట్లున్నాయి అనేది. చల్లగా ఉన్నది. అన్ననైతే ఇయ్యాలని వచ్చిండు మళ్ళా ఇండియా పోయి, అంత హ్యాపీ. ఇప్పుడైతే హాఫ్ లైసెన్స్ పోతున్నాం. ఇది ఎంతో దూరం లేదు, దీన్నే పక్కకే ఉన్నది. చూద్దాం. ఇది మన ఫస్ట్ బ్లాగ్ దీంతో సెల్ఫీ స్టిక్ తోని. మరి ఏమవుతుంది ట్రై ప్యాడ్ ఆన్లైన్ లో సంపత్ అన్న ఆర్డర్ పెట్టమంటే ఇది ఆర్డర్ పెట్టిండు. ఇది జర పెద్ద చేసినాం అనుకో ఆయనతో అయితే కట్టి తిరుగుతుంది ఇట్లా చుట్టూ. ప్రాబ్లం అయితే తర్వాత హాఫ్ లైసెన్స్ అయితే ఇదేనా అన్న? ఇదేనా హాఫ్ లైసెన్స్ అంటే ఇదే. తీసుకుందాం. ఈ లైట్లు బంద్ చేయన్నా, లైట్లు బంద్ చేయన్నా. షాప్ కి అయితే వచ్చేసినాం. షాప్ కి అయితే వచ్చేసినాం. చూడు మస్తు ఉన్నది. మనమైతే ఇప్పుడు ఒకటి తీసుకుందాం అని వచ్చేసినాం. అన్ననైతే సబ్బు కొందామని వచ్చిండు. దీనిలో సబ్బు అయితే లేదు, సబ్బు లేదు. ఇక సబ్బు లేవు. షవర్ జెల్ తీసుకుందామని చెప్పేసి చూస్తుండు. మరి ఏం తీసుకుంటాడని చెప్పేసి చూపిద్దాం. ఏం తీసుకుంటున్నావు అన్న? చూపి, నువ్వేం తీసుకుంటావు చెప్పు. అన్న అయితే తీసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడైతే బిల్ వేపిస్తాడు. మనం చూసుకుందాం బిల్ అయితే ఎట్లా వేస్తాడు అనేది. హాఫ్ లైసెన్స్ అయితే ఎంత పెద్ద ఉందో. అన్నోళ్ళు అయితే బిల్ వేపిస్తారు. వైన్ బాటిల్లు, బియర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏది కావాలంటే అది. మన పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు మనకు. మన లెక్క కాదు. వచ్చినాం సబ్బు కోసం. ఇక్కడ అన్ని బాటిల్ ఉన్నాయి, చూసుకోవచ్చు. సబ్బు కోసం వస్తే ఇవన్నీ అనిపించినాయి. మంచి వైన్ బాటిల్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మంచి మంచి మందులు ఉన్నాయి, బ్రాండ్లు. అన్న అయితే ఇక బిల్ వేపించిండు. ఇక పోతున్నాం. ఇక అన్న అయితే బిల్ వేపించేసిండు. ఇక తీసుకున్నాడు. ఇక తీసుకున్నాక మంచిగానే ఉందా అంటే ఇక మంచిగానే ఉంది అంటుండు. సరే చూద్దాం. ఇక స్నానం చేసినాక దాన్ని రివ్యూ ఇస్తాడు. సబ్బులు లేవు ఇక్కడ. మనం అయితే ఇల్లు మర్చిపోయినాం. ఇల్లు మర్చిపోయి ముంగట డోర్కి పోతే మళ్ళీ ఇంటికాడికి వచ్చేసినాం. ఇప్పుడు డోర్ కొడితే మరి మనోళ్ళు ఎవరు వస్తారో. ఆయన శ్రీధరన్ అయితే ఉన్నాడు, వస్తాడు. ఇప్పుడు చూపిస్తాడు. చలి అయితే పెడుతుంది. నేనైతే జాకెట్ వేసుకోలేదు, జర అలవాటు అయింది కదా అని. చూద్దాం మరి శ్రీధరన్ అయితే వస్తాడు. అన్న అయితే వచ్చేసాడు, లోపలికి వెళ్ళిపోతుండు. మనం అయితే చూసుకోవచ్చు అన్నోళ్ళ కిచెన్ ఎంత పెద్ద ఉందో. అమ్మతోడు ఎంతమంది ఉంటారో తెలియదు కానీ కిచెన్ చూసినా ఎట్లుందో. మంచిగా చాయ్ థర్మస్లు, ఇలా డబల్ రొట్టెలు వేసి కిందికి మీద కనాలి. రైస్ కుక్కర్లు మస్తు ఉన్నాయి, మంచిగా ఉంది. చూసుకోవచ్చు. వాషింగ్ మిషన్ కూడా ఇల్లనే ఉంది కిచెన్లోనే. ఇక్కడ ఓవెన్. ఇదైతే ఫుడ్ కుకింగ్ చేసినప్పుడు ఇది ఆన్ చేసుకోవాలి. పొగ అనేది బయటకు పోతుంది. లేకపోతే ఫైర్ అలారం ఉంటుంది. ఎన్నో అలారం ఇంత మోగిందనుకో ఉరికెత్తారు ఫైర్ వాళ్ళు. మస్తు ఉన్నది, మంచిగా ఖాళీ ప్లేసు, నీట్గా ఉన్నది. ఇదేమో డీజే బాక్స్ ఉన్నట్టే ఉన్నది కానీ ఇది కాదు. అది అయితే మీదికి పోతున్నాం. ఇల్లు అయితే మంచిగా ఉన్నది. ఎవరు లేరు ఇంట్లో, ఓన్లీ నలుగురే ఉన్నారు. అదేందన్నా అంటే అందరు షిఫ్ట్లోకి వెళ్ళిపోయారని చెప్తారు. సరే చూద్దాం మరి. గౌతమ్ అన్న అయితే ఇలా ఇంటికి పోయి వచ్చిండు. ఇంటికి పోయి వచ్చి పూతరేకులు తీసుకొచ్చినా అన్నాడు. మరి ఏ ఊరు పూతరేకులు ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న. చూసుకోవచ్చు. అన్న ఇది ఎక్కడే అన్న? ఇది ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు అట. మీరు చూసుకోవచ్చు. దీనిలో ఎన్ని ఉన్నాయి ఒకసారి ఏంది కథ మనం చూద్దాము. డబ్బానే వెళ్తలేదు, ఇక నిండనే ఉన్నట్టున్నాయి. అవు లేవు, ఒకటే ఉన్నది. అన్నీ అయిపోయినాయి. తిందాం ఇక. ఇది ఒకటైతే ఆత్రేయపురం పూతరేకులు. మీరు తిన్నారా ఫ్రెండ్స్? మంచి